చందమామలో కుందేలు. పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది. కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చుంటుంది. చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు చాలా వేల ఏళ్ల క్రితం చందమామ తెల్లగా వెండి పల్లెంలాగా ఉండేవాడు. ఆ కాలంలో భూమి మీద ఒక అరణ్యంలో ఒక కుందేలు, ఒక కోతి, ఒక నక్క, ఒక మానుపిల్లి సఖ్యంగా ఉంటూ ఉండేవి. అంటే ఫ్రెండ్స్ అన్నమాట. కుందేలు తన ముగ్గురు మిత్రులకు ఉత్తమ మానవ ధర్మాలు చెబుతూ పశుత్వం నుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది. మిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలును చూసి గౌరవించేవే గాని కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించలేకపోయేవి. కోతి చపల చిత్తం కలది, నక్క జిత్తులు మారిది, మానుపిల్లి దొంగ బుద్ధి కలది. కుందేలు ఎంత హితబోధ చేసినా వాటికి పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధులు మారాయి కావు. ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు ఉదయం కుందేలు తన స్నేహితులతో, అన్నలారా, ఇవాళ కార్తీక పౌర్ణమి, ఉపవాస దినం. పగలల్లా ఉపవాసం ఉండి పొద్దుకుగానే అంటే సాయంత్రం అవ్వగానే అతిథులకు ఆహారం పెట్టి అనంతరం చంద్రదర్శనం చేసుకొని మనం భోజనం చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది. నేను అలాగే చేయబోతున్నాను. మీరు కూడా అదే విధంగా చేయవలసిందని నా కోరిక అని చెప్పింది. కోతి, నక్క, మానుపిల్లి తలలూపి తాము కూడా పగలల్లో ఉపవాసం ఉండి చంద్రోదయం కాగానే భోజనం చేస్తామని కుందేలుకు మాట ఇచ్చి తలా ఒక దారిన బయలుదేరిపోయారు. ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్న మరుక్షణం నుంచి కోతికి ఎక్కడ లేని ఆకలి వేస్తున్నట్లు తోచసాగింది. అమ్మయ్యో, రాత్రి చీకటి పడేదాకా ఈ ఆకలికి తట్టుకోగలనా? బతుకుంటే వచ్చే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండొచ్చు అని నిశ్చయించి కోతి పళ్ళ చెట్ల కోసం వెతకనారంభించింది. నక్క ఉపవాసం చేయటానికి పులులు తిరిగే ప్రాంతానికి వెళ్ళింది. కడుపు ఎంత మాడుతున్నా సరే ఆహారం మాత్రం ముట్టుకోకూడదు అనుకుంది. కానీ కొంత దూరం వెళ్ళాక ఒక పొదలో సగం తిన్న జింక శరీరం కనిపించింది. ఏ పులి దాన్ని చంపి కొంత తిని అక్కడ దాచి ఉంటుందో, తాను ఉపవాసం కారణంగా దాన్ని పోనిచ్చినట్లయితే చీకటి పడ్డాక తనకు ఆహారం దొరుకుతుందో దొరకదో. అందుచేత నక్కు ఉపవాసం ఆలోచన కట్టిపెట్టి వెంటనే భోజనానికి ఉపక్రమించింది. అంటే భోజనానికి కూర్చుంది అని. మానుపిల్లి సాయంకాలం దాకా పడుకొని నిద్రపోదామనే ఉద్దేశంతో ఒక చెట్టు ఎక్కింది. ఆ చెట్టు కొమ్మల్లో దానికొక పక్షిగూడు, పిల్లలు కనిపించాయి. మానుపిల్లి ఉపవాసం సంగతే మర్చిపోయి పక్షి పిల్లలను కాస్త తినేసింది. నలుగురు మిత్రుల్లో కుందేలు మాత్రమే సాయంకాలం దాకా కటిక ఉపవాసం చేసింది. సూర్యాస్తమయం, చంద్రోదయం కూడా కాబోతున్నాయి. కుందేలుకు ఒక్కటే విచారం పట్టుకుంది. అతిథి అభ్యాగతులు ఎవ్వరూ కనిపించలేదు. ఒంటరిగా భోజనం చేసేదానికన్నా అతిథులకు పెట్టి తినటం ఎక్కువ పుణ్యం. అందుచేత కుందేలు అతిథుల కోసం ఇంటి ముందు నిలబడి ఎదురు చూడసాగింది. కుందేలు నిష్టను కనిపెడుతున్న చందమామ మానవ రూపం ధరించి ఆ సమయంలో కుందేలును పరీక్షించడానికి వచ్చాడు. పొద్దుటి నుండి ఉపవాసం ఉన్నాను. ఈ అరణ్యంలో ఇంత భోజనం పెట్టేవారే లేరు. కాస్త నాకు భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటావా అని చందమామ కుందేలుని అడిగాడు. అయ్యా, నాకు కావాల్సిన ఆకు అలమలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి గాని నీకు తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది? అందుచేత నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకొని నాకు ముక్తి ప్రసాదించు అన్నది కుందేలు. కార్తీక పౌర్ణమి పుణ్యదినం నాడు జీవహింస చేయతగునా? నేను నిన్ను ఎట్లా చంపేది అని అడిగాడు చందమామ. అయ్యా, దానికి విచారించవద్దు. మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని చేయండి. నేనందులో ఆహుతవుతాను. ఆ తర్వాత మీరు నన్ను హాయిగా భుజించండి అన్నది కుందేలు. మనిషి వేషంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి పెద్ద మంట చేశాడు. కుందేలు ఒక్కసారి భగవంతుని స్మరించి ఆ మంటలోకి దూకింది. కానీ చిత్రం ఏమిటంటే ఆ మంటలు కుందేలుకు తగలనే తగలలేదు. అయ్యా, నన్ను ఈ మంటలు దహించకుండా ఉన్నాయి. నేనేం చేసేది? మీ ఆకలి ఎట్లా తీర్చేది అని కుందేలు శోకించింది. అంటే ఏడ్చింది. మరుక్షణమే మంటలు మాయమయ్యి చందమామ దైదీప్యమానమై తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై కుందేలుని ఎత్తుకొని, నీ జన్మ ధన్యమైంది. నిన్ను నాతో శాశ్వతంగా ఉంచుకుంటాను, రా పోదాం అన్నాడు. ఆనాటి నుంచి కుందేలు చందమామ వెంటనే ఉంటుంది. మీరు కూడా చూడండి, కుందేలు ఏమైనా కనిపిస్తుందేమో. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.